సో వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. జూపిటర్ ట్రాన్సిట్ గురువు గోచారంలో మిథునంలోకి మారారు కాబట్టి గురువు మిథునంలోకి మారడం వల్ల మిగిలిన మనకి 12 లగ్నాల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. సో ఈసారి మీరు లగ్నం నుంచి చూసుకోండి ఈ ట్రాన్సిట్ని. సో ఎందుకంటే మనకి సాటర్న్ ట్రాన్సిట్ చంద్రుడి నుంచి యాక్యురేట్గా ఉంటుంది, గురువు ట్రాన్సిట్ లగ్నం నుంచి ఉంటుంది. సో లగ్నం నుంచి చూసుకోండి. లగ్నం తెలియదండి మాకు రాశి మాత్రమే తెలుసు అనుకునే వాళ్ళు యాజ్ యూజువల్గా రాశి నుంచే చూసుకోవచ్చు. ఓకే, గురువు మీకు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు అంటే, ఇప్పుడు నేను మేషం నుంచి మీనం వరకు 12 అంటే 12 సైన్స్కి, సో 12 లగ్నాలు రాసులు వాళ్ళకి చెప్పబోయే రిజల్ట్లో మీకు పాజిటివ్ ఏ ఉంటాయి నెగిటివ్ ఏ ఉంటాయని తెలుసుకోవాలంటే మీరు మీ అష్టక వర్గాల్లో భిన్నాష్టక వర్గాల్లో గురువు మిథునంలో ఎన్ని పాయింట్లు ఇస్తున్నాడో చూసుకోండి. సో గురువు కనుక 0, 1, 2 పాయింట్స్ ఇస్తుంటే గురువు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అఫ్ కోర్స్ మీకు శుభస్థానం నుంచి ట్రాన్సిట్ అవ్వచ్చు, కానీ బట్ వెన్ ప్రామిసింగ్ లో పాయింట్స్ ఆయన అంత శుభ ఫలితాలు ఇవ్వలేడు అని. 3, 4, 5 పాయింట్లు ఉన్నట్టయితే మీరు అంటే 3, 4 పాయింట్స్ ఉంటే ఎస్ జూపిటర్ ఈజ్ గివింగ్ అ పాజిటివ్గానే ఇచ్చే అవకాశం ఉంటుంది. 5, 6, 7 ఆర్ 8 లాస్ట్ హైయెస్ట్ పాయింట్ ఉన్నట్టయితే గురువు అత్యధిక శుభ ఫలితాలు ఇస్తాడని మీరు అది ఒకవేళ నెగిటివ్ హౌస్ నుంచి ట్రాన్సిట్ అవుతున్నా సరే బట్ పాయింట్స్ ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే మంచి రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అని అర్థం. సో ఆ విధంగా మీరు జూపిటర్ మీకు మిథునంలో ఎన్ని భిన్నాష్టక వర్గ గురువు భిన్నాష్టక వర్గాల్లో ఎన్ని పాయింట్లు ఇస్తున్నాడో చూసుకుని దాన్ని బట్టి ఎస్ మీకు ఈ 1 ఇయర్ ట్రాన్సిట్ అంటే గురువు ఒక్కొక్క రాశిలోనూ సంవత్సరం పాటు కదా ఉండేది. సో కాబట్టి గురువు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు అనేది మనం చూద్దాము. సో మేషంతో మొదలు పెడదాము. మేషం వాళ్ళకి ఎటువంటి ఇవ్వబోతున్నాడు అని అంటే, మేషం వాళ్ళకి గురువు ట్రాన్సిట్ విద్యా అవకాశాలు చాలా బాగా ఇస్తాడని చెప్పచ్చు. సో ముఖ్యంగాను హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా మంచి ఇన్స్టిట్యూట్లో అంటే కొత్తగా మీకు జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి తప్పకుండా మంచి విద్యా అవకాశాలు చాలా బాగుంటాయి. ఎడ్యుకేషన్ వైజు మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో చదువుకునే పాసిబిలిటీస్ అనేవి చాలా బాగుంటాయి. అండ్ అలానే ప్రయాణాలు అధికము. సో ట్రావెలింగ్కి చాలా మటుకు పాసిబిలిటీస్ ఉంటాయి. అది కూడా మంచి టెంపుల్స్ విజిట్ చేయడము అండ్ వీటి కోసం ఖర్చు పెట్టడము, అంటే గుళ్ళు తిరగడానికి కానీ లేకపోతే శుభకార్యాల నిమిత్తం అంటే మ్యారేజ్ అవని వాళ్ళకి పెళ్ళి అవ్వడానికి దానికి సంబంధించిన ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంటుంది. అంటే శుభకార్యాల నిమిత్తము ఖర్చు పెట్టడానికి పాసిబిలిటీ అనేది ఎక్కువగా కనిపిస్తుందని చెప్పచ్చు. అలానే మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీకు మీ సలహాలు సూచనలు తీసుకునే వాళ్ళు ఎక్కువ అవుతారు. మీ నాలెడ్జ్కి తప్పకుండా మంచి గుర్తింపు రావడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ ఈ సంవత్సరం అంతా కూడా గురువు మీకు మంచి చేసేది మీ మాట తీరు వల్ల వచ్చే ఆపర్చునిటీస్. సో మీ గుడ్ కమ్యూనికేషన్ అనేది 10 మందికి రీచ్ అవుతుంది. తప్పకుండా మీకు మంచి పేరు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అలానే ఎస్ మ్యారేజ్ కాని వాళ్ళకి పెళ్ళి అయ్యే పాసిబిలిటీస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ గురువు ద్వారా మీకు కొంత ఇబ్బంది పడే విషయం ఏంటంటే బంధువులతోటి డబ్బుల విషయాల్లో గొడవలు రావడానికి. అంటే ఈ సంవత్సరం పాటు మీరు జాగ్రత్తగా ఉండాల్సింది మనీ ట్రాన్సాక్షన్స్లో. సో మీరు ఎవరికైనా సహాయం చేయాలి అనుకుంటే చేసి వదిలేయండి, కానీ అప్పు ఇవ్వడము దాన్ని వెనక్కి అడిగి తీసుకోవాలనుకున్నప్పుడు ఇబ్బంది పడ్డము లాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బంధువులతోటి స్నేహితులతోటి అండ్ భార్యాభర్తల మధ్యన కానీ డబ్బు సంబంధమైన గొడవలు ఆర్థికపరమైన విషయాల్లో మిస్అండర్స్టాండింగ్స్ గొడవలు జరగడానికి పాసిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ కొన్నిసార్లు మీకు ఈ ఫుడ్ రిలేటెడ్ ఇబ్బందులు రావడం వలన కొంతవరకు గ్యాస్ట్రిక్ డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది. సో గురువు ట్రాన్సిట్ మేషం వాళ్ళకి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది, లాభదాయకము. సో ఆదాయ వనరులు పెరుగుతాయి అండ్ అప్పు తీసుకునే అవకాశము, ఒక శుభకార్యం కోసమో ఇంట్లో వాళ్ళ కోసమో దేనికోసమైనా ఒక లోన్ తీసుకుని ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగే పాసిబిలిటీ ఉంది. సో ఇవి మనకి గురువు మీకు మేషం వాళ్ళకి ఇస్తున్నవి. అండ్ వృషభం వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే, వృషభం వాళ్ళకి ఫైనాన్షియల్ గెయిన్స్ చాలా బాగుంటాయి, కెరియర్ ఆపర్చునిటీస్ ఎక్సలెంట్గా ఉంటాయి, అన్ఎక్స్పెక్టెడ్ లోన్స్ ఖర్చులు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే లోన్ పెట్టడము లోన్స్ తీసుకోవడము అనే
అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ పిల్లల చదువు విషయంలో మీరు చాలా హ్యాపీనెస్ని ఫీల్ అవుతారంటే వాళ్ళకు వచ్చే మార్కులు కానీ వాళ్ళ విద్యలో వాళ్ళకు ఉండే అంటే వాళ్ళు అనుకున్న దానిలో సీట్ రావడము. సో పిల్లలు వాళ్ళకి సంబంధించిన అభివృద్ధి ముఖ్యంగా ఈ ఫైనాన్షియల్గాను ఎడ్యుకేషన్ పరంగాను పిల్లల ద్వారా మీకు మంచి సంతృప్తి ఉండే అవకాశం ఉంటుంది. అలానే ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఇంటి కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు, సో చాలా కాలంగా ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాము, లోన్ పెట్టాలి తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి అటువంటిది గృహయోగం అనేది అద్భుతంగా కనిపిస్తుందని చెప్పచ్చు. అండ్ కెరియర్ ఆపర్చునిటీసు మీకున్న నాలెడ్జ్ కన్నా కూడా బెటర్ ఆపర్చునిటీస్ రావడానికి పాసిబిలిటీ అనేది కనిపిస్తోంది. సో ఫైనాన్షియల్ గ్రోత్ చాలా బాగుంది. కాకపోతే చిన్న చిన్న ఆర్థికపరమైన విషయాల్లో గొడవలు, చికాకులు, ఇబ్బందులు రావడానికి వృషభం వాళ్ళకి కూడా పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయని చెప్పచ్చు. బట్ ఏదైనా మీకు ఆదాయ మార్గాలు బాగుంటాయి, సేవింగ్స్ బాగుంటాయి. అంటే మనం సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని మంచి వాటి కోసం సేవ్ చేసుకోవాలంటే ఫ్యూచర్ కోసం సేవ్ చేసుకోగలడం రెండోది. సో మీకు ఇటువంటి అవకాశము మంచిగా మనీ సేవ్ చేసుకోవడానికి, ఇన్వెస్ట్ చేసుకోవడానికి రకరకాల అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. అంటే మంచి వేస్ ఆఫ్ వచ్చిన ఇన్కమ్ని సరైన మార్గంలో పెట్టడానికి కావాల్సిన అన్ని రకాల అవకాశాలు మీకు గురువు ట్రాన్సిట్ అవ్వడం వలన వస్తుంది. అట్లానే కుటుంబ సభ్యులతోటి అంతకుముందున్న ఏమైనా అండర్స్టాండింగ్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడాను సాల్వ్ చేసుకునే పాసిబిలిటీ చాలా బాగా అనిపిస్తుంది. అలానే మీ మాట తీరు మీకు గౌరవ మర్యాదలు తెచ్చిపెట్టే పాసిబిలిటీ ఉంటుంది. సో గురువు ట్రాన్సిట్ అనేది ఫైనాన్షియల్గా చాలా బాగుండే పాసిబిలిటీ ఉంది వృషభం వాళ్ళకి కూడా. అయితే వృషభం వాళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే మీరు ఎంత ఎక్కువగా కొంత ఏదైనా పారాయణ చేయడం అంటే విష్ణు సహస్రనామం కానీ లలితా సహస్రనామం కానీ మీరు కొంతవరకు పఠించడం ద్వారా ఇంకొంచెము, ఎందుకంటే ఆల్రెడీ జూపిటర్ ప్రామిసింగ్ గుడ్ రిజల్ట్, దాంతోపాటు దైవ బలము పెంచుకోవడం ద్వారా మీకు ఇంకొంత మంచి అవకాశాలు కెరియర్ పరంగా రావడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ అలానే మ్యారేజ్ కాని వాళ్ళకి పెళ్ళి కుదరడానికి అసలు అట్లీస్ట్ మీరు పెళ్ళి కాకపోతే మీకు కానీ ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళ కోసము అంటే మీ పిల్లలో కుటుంబ సభ్యులో ఎవరికైనా సరే వివాహం అవ్వట్లేదు అన్నప్పుడు ఈ గురువు ట్రాన్సిట్ ఈ ఇయర్, అందులో మీకు ఈ ఇయర్ డబుల్ ట్రాన్సిట్ ఇయర్ అంటాం మనం. సో గురు శనులు ఇద్దరూ ఒక సంవత్సరంలో రాసి మార్చుకున్నప్పుడు దాన్ని డబుల్ ట్రాన్సిట్ అంటారు. డబుల్ ట్రాన్సిట్ ఇయర్లో పెళ్ళైన వాళ్ళకి లాంగ్ లాస్టింగ్ మ్యారీడ్ లైఫ్ ఉంటుంది అని చెప్పి చెప్తారు. సో కాబట్టి మీరు వృషభం వాళ్ళు అయితే కనుక అది రాశి కానీ లగ్నం కానీ, ముఖ్యంగా లగ్నం అయితే ఇటువంటి అవకాశం మీకు చాలా బాగుంది. కాబట్టి మ్యారేజ్ కాని వాళ్ళు పెళ్లి కోసం ప్రయత్నించడము చాలా మంచిది. అండ్ మిథునం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? మిథునం వాళ్ళకి గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పచ్చు. ఎందుకనంటే గత సంవత్సర కాలంగా అక్కర్లేని ఖర్చులకి ఇబ్బంది పడ్డారు. సో ఇప్పటి నుంచి ఏంటంటే అనవసరమైన ఖర్చులు ఉండవు, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అండ్ మీరు కూడా చాలా అంటే మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థికపరమైన విషయాలలో. అది మీ గురించి కానీ, పిల్లల గురించి కానీ, మీ జీవిత భాగస్వామి గురించి అవ్వచ్చు. వ్యాపార విషయాలలో అద్భుతమైన అవకాశాలు, సక్సెస్ అనేది కనిపిస్తుంది. మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటే దానికి సంబంధించిన పూర్తి పరిజ్ఞానము మీకు దొరికే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎవరైనా సరే మేము మిథున లగ్నమో రాసానండి అని అంటే ఈ సంవత్సరం మీకు ఉద్యోగ అవకాశాలు అండ్ వ్యాపార అభివృద్ధికి సంబంధించిన అవకాశాలు చాలా బాగా కనిపిస్తున్నాయి. అండ్ అలానే గురువుల సహాయం, సో దేవుడి అంటే గాడ్ బ్లెస్సింగ్స్, దైవ బలంతో గురు బలంతో మీరు అద్భుతమైన అవకాశాలను పొందడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. సో కెరియర్ ప్రోగ్రెస్కి మంచి అవకాశాలు ఉంటాయి. అండ్ వృత్తిపరంగా కానీ లేకపోతే పర్సనల్ లైఫ్లో కానీ మీరు మంచి హ్యాపీనెస్ని చూస్తారు. అలానే సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడాను మంచి పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలానే పిల్లల ఎడ్యుకేషను, వాళ్ళకి సంబంధించిన శుభకార్యాలు అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ అన్నీ కూడా మీరు అనుకున్న విధంగానే చేయగలుగుతారు. ఎందుకంటే గురువు మీ రాశి నుంచో లగ్నం నుంచో ట్రాన్సిట్ అవుతున్న కారణంగా ఆయన ఇవ్వాల్సిన జ్ఞాన సంపద కానీ లేకపోతే మనకి ఈ మెటీరియలిస్టిక్ గెయిన్స్ కానీ అద్భుతంగా అంటే వాటికి సంబంధించిన జ్ఞానాన్ని ఇస్తాడు ఆయన, ఎలాగా మీరు సక్సెస్ అవ్వగలరు అనేది. ఎట్ ద సేమ్ టైము మీరు ఏదైనా సరే జాబ్ రిలేటెడ్ కానీ బిజినెస్ రిలేటెడ్ కానీ తెలుసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు అంటే
వాటికి సంబంధించిన విషయాలు, ఆపర్చునిటీస్కి సంబంధించిన విషయాలు తెలుసుకోవడంలో మీకు గురువు చాలా సహాయం చేస్తాడని చెప్పొచ్చు. సో కాబట్టి గురువు ఎప్పుడైనా సరే రాశి నుంచి లగ్నం నుంచో ట్రాన్సిట్ అవుతున్నప్పుడు ఆయన ఇచ్చేదల్లా ఏంటంటే అద్భుతమైన నాలెడ్జ్ని ఇస్తాడు. సో కాబట్టి అది మీకు ఫ్యూచర్ ప్లాన్స్కి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మిథునం వాళ్ళకి దిస్ ఇస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. సో మీరు ఫ్యూచరిస్టిక్ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి, అలానే కొత్త విషయాలు నేర్చుకోవడానికి, సో విద్యాపరమైనవి కానీ ఆర్థికపరమైన కానీ కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఈ గురువు ట్రాన్సిట్ మీకు చాలా అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి మిథునం వాళ్ళకి సో అన్ని రకాలుగాను పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ విద్యకి తగిన గౌరవం, అంటే ఎంత మనం క్వాలిఫికేషన్ ఉందో దాంతో ఈక్వల్గా ఉండే కెరియర్ ఆపర్చునిటీస్ కానీ, అండ్ అలానే చదువుకునే అవకాశం మళ్ళీ. సో మీరు ఏదైనా కొత్తది నేర్చుకోవాలనుకుంటే దానికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా తప్పకుండా గురువు ఇస్తాడని చెప్పచ్చు. సో కాబట్టి జూపిటర్ ట్రాన్సిట్ మీకు లాస్ట్ ఇయర్ మీద కంపేర్ చేస్తే అన్ని రకాలుగాను మంచి పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. సో యాజ్ యూజువల్గా శుభకార్యాలకు సంబంధించి గురువును మించిన ప్లానెట్ ఏది ఉండదు. కాబట్టి ఈ మిథునం వాళ్ళకి మీకు గురుబలం చాలా బాగుంది. కాబట్టి పెళ్ళి కాని వాళ్ళు, అండ్ విద్యలో వెనకబడ్డ వాళ్ళు, ఉద్యోగ అవకాశాల్లో చాలా కష్టపడుతున్న వాళ్ళందరికీ కూడాను ఈ సంవత్సరము మీరు అనుకున్న ఫలితాలు రావడానికి పాసిబిలిటీ ఉంది అని చెప్పచ్చు. అండ్ కర్కాటకం వాళ్ళకి మీకు ఖర్చులు కనిపిస్తున్నాయి. దేనికోసము? ఎప్పుడు కూడా గురువు ఖర్చులు ఇచ్చేది శుభప్రదమైనవే. అంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసము ఫారెన్ ల్యాండ్స్కి వెళ్ళడానికి, అండ్ అలానే మనకి ఈ కుటుంబపరమైనవి, అంటే ఇంట్లో శుభకార్యాల నిమిత్తం కానీ, ఒక ఇల్లు కట్టుకోవడానికి, కొనుక్కోవడానికి, వీటన్నిటికీ కూడా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. సో మీకు కర్కాటక రాశి కానీ లగ్నం కానీ మీకు ఈ సంవత్సరం అంతా మీరు చేయాల్సింది ఏంటంటే ఎంతో కొంత బంగారం మీదో లేకపోతే ఏదైనా విలువైన వాటి మీద ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి వాటిని ప్లాన్ చేసుకోండి. ఇల్లు కొనుక్కోవాలి పెండింగ్లో పెట్టామనుకున్న వాళ్ళు ఈ సంవత్సరము మీకు మంచి లోన్స్ రావడానికి, మీరు అనుకున్న దానికన్నా పెద్దదైన ఇల్లు కానీ వెహికల్ కానీ తీసుకునే పాసిబిలిటీస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ అట్లానే బంగారం కొనుక్కునే అవకాశము అండ్ దాని నిమిత్తం ఖర్చు పెట్టే పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ కొంతవరకు అనారోగ్య సమస్యలు, ప్రయాణాల్లో ఇబ్బందులు ఉండడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఖర్చులు కొంత పెరుగుతాయి, కానీ పెరిగే ఖర్చులన్నీ కూడాను మీకు ఫ్యూచర్లో మంచి జరిగేవే. అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పిన నిమిత్తం పెట్టే ఖర్చులు అనమాట. సో కాబట్టి అటువంటి ఖర్చులు అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ తప్పకుండా కూడాను హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నించే వాళ్ళు, ఆర్ ఏ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో అయినా ఫారెన్ ట్రావెల్ చేయడానికి, ఫారెన్ ల్యాండ్స్కి వెళ్ళడానికి, విదేశాల్లో ఉన్నవాళ్ళు అగైన్ కొంతవరకు ఇండియా వచ్చి వెళ్ళే పాసిబిలిటీస్, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళే ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎక్కడున్నా కూడా మీరు కర్కాటక లగ్నమో రాశి అయినట్టయితే విదేశీ ప్రయాణాలు ఉండడానికి పాసిబిలిటీ అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందని చెప్పచ్చు. సో ఆరోగ్యం విషయంలో పెద్దగా ఇబ్బంది పడేదే ఉండదు. కొంచెం సీజనల్గా వచ్చే ఈ ఫుడ్ రిలేటెడ్, డైజెషన్ రిలేటెడ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇటువంటి వాటితో కొంత సఫర్ అయ్యే పాసిబిలిటీ ఉంది. సో కర్కాటకం వాళ్ళకి చెప్పేది ఏంటంటే కొంత ఖర్చులు ఉంటాయి. కాబట్టి మీరు దీర్ఘకాలికంగా పెండింగ్లో పెట్టింది, నేను కారు కొనుక్కోవాలనుకున్నా, ఇల్లు కొనుక్కోవాలనుకున్నాను, లేదు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను, ఇటువంటి విషయాలలో మీరు ఈ సంవత్సరము కొంత అగ్రెసివ్గానే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి అటువంటి ఖర్చులు పెట్టే పాసిబిలిటీ ఉంది. కాబట్టి అందులోనూ ఇల్లు కానీ ఏదైనా మీరు తీసుకోవాలనుకున్నప్పుడు మీకున్న బడ్జెట్ కన్నా మంచిది, పెద్దది తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి గురువు ట్రాన్సిట్ మీకు అటువంటి అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి తప్పకుండా అండ్ ప్రయత్నించవచ్చు. అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ బిజినెసెస్లో ఉన్న వాళ్ళు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సో ఎడ్యుకేషన్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి, అండ్ అట్లనే విద్యార్థులు కూడా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకోవాలి చదువు నిమిత్తము. సో ఎడ్యుకేషన్ మీద కొంతవరకు స్టూడెంట్స్ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఫారెన్ ల్యాండ్స్కి వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి ఆపర్చునిటీస్ మటుకు త్రూ అవుట్ ద ఇయర్ మీకు మనకి ఈ జూన్ నుంచి స్టార్ట్ అయితే డిసెంబరు మళ్ళీ నెక్స్ట్ మే వరకు ఉంటుంది. కాబట్టి తప్పకుండా కూడాను ప్రయత్నించవచ్చు. అయితే కొంత గురువు వక్రంలో ఉన్నప్పుడు మటుకు ఖర్చులు అక్కర్లేని ఖర్చులు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓన్లీ ఇది కర్కాటకం వాళ్ళకే చెప్పేది. సో కాబట్టి గురువు వక్రంలో ఉన్నప్పుడు మటుకు తప్పకుండా మీరు కొంత చూసి ఖర్చు పెట్టుకోండి. అక్కర్లేని వాటికి, అనవసరమైనవి ఖర్చు పెట్టడానికి పాసిబిలిటీ ఉందని చెప్పచ్చు.
సింహం వాళ్ళకి ఎలా ఉండబోతుంది? సింహం వాళ్ళకి జూపిటర్ ట్రాన్సిట్ చాలా బాగుంటుంది. అందులో మీకు అష్టమ శనిలో ఉన్నారు కాబట్టి కొంత కెరియర్ పరంగా ఇబ్బందులున్నా, బట్ జూపిటర్ ట్రాన్సిట్ అనేది మీకు ఫైనాన్షియల్ గ్రోత్ని అద్భుతంగా ఇండికేట్ చేస్తుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. సో మీకు సహాయం చేసే ఫ్రెండ్స్, సలహాలు ఇచ్చేవాళ్ళు అండ్ మీ మంచి కోరేవాళ్ళు ఎక్కువ అవుతారనమాట. సో ఇదివరకు మీకు ఎవరితో అయినా సరే చిన్న చిన్న అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఉన్నా, అటువంటివి అంటే బంధువులతో కానీ స్నేహితులతో కానీ ఏవైనా అనుకోని కారణాల వల్ల మీరు కొంత గ్యాప్ వచ్చుంటే కనుక అవన్నీ కూడా అంటే ఈ గురు ట్రాన్సిట్ అనేది మీకు అందరినీ దగ్గర చేస్తుంది. సో మీకున్న జెన్యూనిటీ అండ్ మీరు ఎంత అంటే మీకున్న గుడ్ క్వాలిటీస్ అన్నీ కూడాను వాళ్ళకి అర్థమవుతాయి. అండ్ డెఫినెట్గా మీకు అందరి సహకారము చాలా బాగుంటుంది. బంధువులతోటి, స్నేహితులతోటి, పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్లో వాళ్ళ అచీవ్మెంట్స్ మీకు చాలా మటుకు హ్యాపీనెస్ని ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అలానే సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళకి సంతాన యోగము బాగుంది. అండ్ పెళ్లి కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి వివాహ యోగము అద్భుతంగా ఉంది. అండ్ మనీ పరంగా మీకు అనుకోని విధంగా అంటే ఊహించని మీరు కనుక ఒకవేళ బిజినెస్లో ఉండుంటే బిజినెస్లో అద్భుతమైన ఫలితాలు అంటే ప్రాఫిట్స్ రావడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి. అండ్ అలానే అంటే అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్కి మనం 1000 రూపాయలు లాభం వస్తుందన్న దగ్గర 2000 రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ఏంటంటే బిజినెస్లో కానీ అండ్ కొత్తగా ఉద్యోగంలోకి వచ్చేవాళ్ళు లేదు ఆల్రెడీ ప్రొఫెషనల్ లైఫ్లో ఉండి జాబ్ చేంజ్ ముఖ్యంగా మనకి ఫైనాన్షియల్ గెయిన్స్ కోసం అంటే నాకున్న ప్యాకేజ్ అసలు సరిగ్గా నాకున్న టాలెంట్కి సరిపోయేలా లేదు. సో మీరు గురువు ఎప్పుడు కూడా ధనాన్ని డబల్ చేస్తాడు, పొజిషన్స్ని కాదు. సో కాబట్టి గౌరవ మర్యాదలు ఏ పొజిషన్లో ఉన్నా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. లేదు ప్యాకేజ్ పరంగా నేను ఇంకొంచెం బెటర్ దానికి వెళ్ళాలనుకున్నప్పుడు గురువు ఆర్థిక పరమైన అండ్ ఫినాన్షియల్ గెయిన్స్ని ఇవ్వడానికి అది మీ ప్రొఫెషనల్ లైఫ్లో అవ్వచ్చు, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్లు సడన్గా పెరిగి లాభాలు రావడం వల్ల కావచ్చు, లేదు మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన ఈ స్టాక్ మార్కెట్లో కానీ ఎక్కడైనా వాటి ద్వారా కూడా ఫైనాన్షియల్ గెయిన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. దాని అర్థం ఇప్పుడు కొత్తగా వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేయమని కాదు, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్న వాటి మీద ఫలితాలు రావడము అని అర్థం. సో కాబట్టి తప్పకుండా రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. సో సింహం వాళ్ళకి గురువు అన్ని విధాలుగాను మీకు మంచి చేస్తున్నాడు. ఎందుకంటే లాభములో ట్రాన్సిట్ అవ్వడం అంటే లాభస్థానము అంటేనే ఇట్ ఈజ్ లైక్ ప్రామిసింగ్ ఆల్ కైండ్ ఆఫ్ గుడ్ రిజల్ట్. సో మీ మాట తీరు, మీ కమ్యూనికేషను మంచి ఫలితాలు ఇస్తుంది. అండ్ మీకున్న నాలెడ్జ్కి సరిపడా అంటే మీకు మీకున్న ఎక్స్పర్టైజ్ని బట్టి తప్పకుండా దాంతో ఈక్వలీ ఫైనాన్షియల్ గెయిన్స్ ఉండే పాసిబిలిటీ ఉంటుంది. సో గురువు సింహం వాళ్ళకి నెగిటివ్ అయితే పెద్దగా ఏమి చేయడు. అన్ని రకాలుగాను మీరు ఏది తీసుకున్నా సరే సక్సెస్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి గురువు ట్రాన్సిట్ అవుతున్న 1 ఇయర్ మీకు కొంతవరకు సింహం వాళ్ళకి అష్టమ శని జరుగుతున్నప్పటికీ గురువిచ్చే శుభ ఫలితాల కారణంగా మీకు ఈవెన్ కొంతవరకు అష్టమ శనిలో ఉండే నెగిటివిటీని కూడా కొంత అధిగమించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురు బలము అనేది తప్పకుండాను ఎక్కువ పాజిటివ్నెస్ని ఇవ్వడం వలన మీరు కొంత అదుప ఫలితాల నుంచి కూడా తప్పించుకునే పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో సింహం వాళ్ళకి ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. కాబట్టి పెద్దగా నెగిటివ్ చెప్పడానికి కూడా ఏం లేదు. సో అన్ని విధాలుగాను బాగుందని చెప్పచ్చు. అండ్ కన్య వాళ్ళకి ఎలా ఉండబోతోంది? సో కన్య వాళ్ళకి మీకు ఇంటికి సంబంధించి కానీ, కెరియర్కి సంబంధించి కానీ, బిజినెస్కి సంబంధించి కానీ కొత్త ఆపర్చునిటీస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే జూపిటర్ ట్రాన్సిట్ అనేది మీరు కొత్త ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంది, వెహికల్ తీసుకోవడానికి అవకాశం ఉంది, ఉన్న ఇంటి నుంచి మారి కొత్త ఇంట్లోకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అంటే గృహప్రవేశాలు, శుభకార్యాలు అండ్ పెళ్ళిళ్ళు. సో మీకు ఈ సంవత్సరం అంతా కూడాను గురువు మంచి అన్ని రకాలుగాను సక్సెస్ని ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది. సో మీ వృత్తిపరమైన విషయాలలో మీరు కొంతవరకు డీప్ రీసెర్చ్ చేసి కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. బిజినెస్ రిలేటెడ్ ఎక్స్పాన్షన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో కొత్తగా ఏదైనా అంటే ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళు ఇంకొక బిజినెస్ కొత్తగా మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. సో తప్పకుండా కన్య వాళ్ళకి గురువు ట్రాన్సిట్ అనేది మంచి పేరు. ముఖ్యంగా విద్యారంగంలో ఉన్న వాళ్ళకి, రీసెర్చ్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి అండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్న, గోల్డ్ బిజినెస్లో ఉన్న అండ్ ఫైనాన్స్ రిలేటెడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి అండ్ గురువు తప్పకుండా మీకు మంచి
కెరియర్ ఆపర్చునిటీసు, ఫినాన్షియల్ ఆపర్చునిటీసు, అండ్ అఫ్ కోర్స్ కొన్ని లోన్స్ కూడా. సో లోన్స్ తీసుకోవడము, ఇన్వెస్ట్ చేయడము, వాటికి పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది. అండ్ మీకున్న విద్యకి గౌరవం తగ్గుతుంది. సో ముఖ్యంగా మనం చాలామంది అనుకుంటూ ఉంటారు నాకు ఎంత టాలెంట్ ఉన్నా బట్ రికగ్నైజేషన్ రావట్లేదని. కానీ ఇప్పుడు కన్య వాళ్ళకి మటుకు గురువు ట్రాన్సిట్ అనేది మీకున్న విద్యా అవకాశాలు ఏవైతే విద్యని బట్టి ఉన్నత పదవులు రావడానికి అండ్ గౌరవ మర్యాదలు రావడానికి, సంఘంలో మీ పేరు ప్రతిష్టలు పెరగడానికి అన్ని రకాలుగాను గురువు మీకు పాజిటివ్ బ్లెస్సింగ్స్ అనేవి ఇస్తున్నాడు. అండ్ ఫినాన్షియల్ గ్రోత్ చాలా బాగుంటుంది, బిజినెస్ ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి. అండ్ గురువు ఇచ్చే వన్ అండ్ ఓన్లీ నెగిటివ్ ఏంటంటే కొంతవరకు లోన్స్కి వెళ్ళడము, ఇన్వెస్ట్ చేయడము. అది కూడా మీరు అప్పు తీసుకున్నా కూడాను ఇంటి కోసమో వెహికల్ కోసమో తీసుకునే పాసిబిలిటీ ఉంది. సో కన్య వాళ్ళు తప్పకుండా కొత్త ఇల్లు కొనుక్కోవడానికి, కొత్తగా వెహికల్ తీసుకోవడానికి, అండ్ అలానే మీరు జాబ్ చేంజ్ అయ్యి ఇంకొంచెం బెటర్ జాబ్లోకి వెళ్ళడానికి, సో ఉద్యోగపరంగా మార్పును కోరుకునే వాళ్ళకి గురువు అద్భుతమైన అవకాశం ఇస్తున్నాడని చెప్పచ్చు. అలానే మీకున్న టాలెంట్ 10 మందికి తెలియడము అండ్ మీకు ఇంకొంత బెటర్ ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు కన్యారాశి అయ్యి, కన్యా లగ్నము అయ్యి మీ జీవిత భాగస్వామి కనుక వృత్తిపరంగా ఇబ్బందులు పడుతున్నట్టయితే అటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి వాళ్ళకు కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి కన్య వాళ్ళకి ఓవరాల్గా అన్ని రకాలుగాను పాజిటివ్గా ఉంది. సో కొంచెము జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే బరువు ఎక్కువ పెరిగే అవకాశం ఉండే శరీర తత్వాన్ని కలిగి ఉండే వాళ్ళకి ఈ విషయాలలో కొంత ఒబెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి ఆ ఒక్క విషయంలోనే మీరు కొంత జాగ్రత్త వహించాలి. అండ్ మిగిలిన విషయాలలో గురువు మీకు అద్భుతమైన అవకాశాన్ని ఇస్తున్నాడు. సో కెరియర్ విద్యాపరంగా స్టూడెంట్స్కి మంచి ఇన్స్టిట్యూట్స్లో సీట్ రావడానికి అండ్ టాప్ కాలేజెస్లో చదువుకోవడానికి కావాల్సిన అన్ని రకాల అవకాశాలను గురువు ప్రామిస్ చేస్తున్నాడని చెప్పచ్చు. అలానే చాలా కాలంగా భార్యాభర్తల మధ్యలో ఉండే చిన్న చిన్న అండర్స్టాండింగ్ ఇష్యూస్కి సంబంధించి పరిష్కారాలు అంటే మాట్లాడుకోవడం ద్వారా సో పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. అలానే జాయింట్ వెంచర్ బిజినెస్లో ఉండే వాళ్ళకి సక్సెస్ ఉండడానికి పాసిబిలిటీ అనేది ఉంది. సో కన్య వాళ్ళకి ఓవరాల్గా అన్ని రకాలుగాను బాగుంది. సో కాబట్టి మీరేంటంటే కొంతవరకు ఎస్పెషల్లీ భార్యాభర్తలు కలిసి మీకు బిజినెస్ పెట్టాలనుకునే వాళ్ళకి తప్పకుండా ఈ గురువు ట్రాన్సిట్ అనేది బెటర్ ఆపర్చునిటీస్ను ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందని చెప్పచ్చు. అలానే ఇప్పటివరకు మనం రెంటెడ్ వాటిల్లో ఉన్నాము, అది మీకు బిజినెస్ పరంగా కానీ లేకపోతే మీరు పర్సనల్గా కానీ, సో సొంత ఇంటి అవకాశాలు, సొంత మీ ఆర్గనైజేషన్స్ కూడా రెంటల్ కాకుండా సొంత వాటిల్లో షిఫ్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ అనేవి అద్భుతంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరైనా బిజినెస్ రిలేటెడ్ కానీ పర్సనల్గా కానీ రెంటెడ్ వాటిల్లో ఉంటే మీ సొంత వాటిల్లోకి వెళ్ళడానికి ఈయన గురువు చాలా మంచి ఆపర్చునిటీస్ ఇస్తున్నాడని అయితే చెప్పచ్చు. అండ్ తుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని అంటే తుల వాళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పచ్చు. ఎందుకనంటే మీకు గురువు ఇస్తున్నది ప్రయాణాలు, సో లాంగ్ డిస్టెన్స్, షార్ట్ డిస్టెన్స్, ట్రావెలింగ్ చాలా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో విదేశీ ప్రయాణాలు, శుభకార్యాల నిమిత్తం ప్రయాణాలు, అలానే కొంతవరకు రెగ్యులర్గా జర్నీలు చేయాల్సి రావడము, ఇటువంటివి ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అలానే కొంతవరకు బంధువులతోటి అండ్ పేరెంట్స్ తోటి, తల్లిదండ్రులతోటి, ముఖ్యంగా తండ్రితోటి, అంటే తండ్రికి అనారోగ్య సమస్యలు రావడానికి కొంతవరకు అవకాశం ఉంటుంది. ఫాదర్ సఫర్ అయ్యే పాసిబిలిటీ ఉంది. అండ్ బంధువులతోటి చిన్న చిన్న విషయాలలో, ఆర్థికపరమైన విషయాల్లో ముఖ్యంగా అభిప్రాయ భేదాలు ఉండడము. అండ్ అట్లానే మీకన్నా చిన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో లైక్ మీకు చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ వాళ్ళతోటి కూడా రిలేషన్ విషయంలో కొంతవరకు ఇబ్బందులు చికాకులు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఎవ్వరికీ ఉచిత సలహాలు ఇవ్వద్దు. మిమ్మల్ని సంప్రదించి మీ సలహా కోరే వాళ్ళకి తప్పించి ఎట్టి పరిస్థితుల్లోనూ మనవాళ్ళు అనుకుని సలహాలు సూచనలు మాత్రం ఇవ్వకూడదు. ఎందుకంటే మీకు జూపిటర్ ట్రాన్సిట్ అనేది ఇటువంటి మనం అత్యుత్సాహం చూపించి ఇచ్చే సలహాలు రివర్స్ బ్యాక్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అలానే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. కానీ ఎడ్యుకేషన్ పరంగా ముఖ్యంగా ఈ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఫారెన్ ట్రావెల్ చేద్దాం అనుకునే వాళ్ళకి కొంత ఖర్చులు పెరుగుతాయి. సో హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎక్స్పెండిచర్ పెరిగే పాసిబిలిటీ ఉంది. అండ్ అలానే కానీ పెరిగినా కూడా అత్యుత్తమమైన వాటిల్లో సీట్ రావడానికి, అంటే
టాప్ ఇన్స్టిట్యూట్స్లో సీట్ రావడానికి, అది మీరు ఇండియాలో ట్రై చేసినా విదేశాల్లో ప్రయత్నించినా కూడాను టాప్ ఇన్స్టిట్యూట్స్లో సీట్ రావడానికి పాసిబిలిటీ ఉంది. అఫ్కోర్స్ కొంత ఖర్చు పెడతారు. అలానే ప్రయాణాలలో కూడా కొంత ఖర్చులు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అలానే మీరు లాంగ్ టైం నుంచి ఏమైనా లోన్స్ సెటిల్ చేసుకోవాలి, తీర్చేయాలనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ టైం. అలానే కొత్తగా లోన్ పెట్టాలి, ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు కూడా మీకు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లానే హయ్యర్ ఎడ్యుకేషన్ తులవాళ్ళు మీరు ఏ ఏజ్లో అయినా ఉండనియండి, ఆధ్యాత్మిక పరమైన విషయాలలో మంచి అవగాహన వస్తుంది మీకు. అండ్ దైవ బలం పెరుగుతుంది. దైవ బలం పెరిగిన కారణంగా మీరు మంచి టెంపుల్స్ని విజిట్ చేసే అవకాశం ఉంటుంది. అలానే మీరు ఏ కైండ్ ఆఫ్ ఏజ్లో ఉన్నా, ఏ జెండర్ అయినా కూడా, అంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా అవ్వనివ్వండి. సో గురువు మీకు మంచి, అంటే యోగా కానీ, మెడిటేషన్ కానీ, లేకపోతే ఆస్ట్రాలజీ కానీ, ఏదైనా సరే సంప్రదాయబద్ధమైన విద్యని నేర్చుకోవడానికి, అటువంటి నాలెడ్జ్ మీకు రావడానికి పాసిబిలిటీ అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో కాబట్టి మేము, అంటే మీకు ఈ లైఫ్ స్టైల్ కూడా చాలా మటుకు మారుతుంది. సో సిస్టమాటిక్ లైఫ్ స్టైల్లో ఉండడము, అండ్ తప్పకుండా కొంతవరకు ఈ ఆధ్యాత్మికపరమైన అభివృద్ధి అనేది, అంటే మనం ఫైనాన్షియల్ గ్రోత్ ఇవి అవి అన్నీ అనుకుంటాం, కానీ ఒక మనిషి ఈ స్పిరిచువల్గా గ్రో అవ్వడం అనేది చాలా అవసరమైనది. సో తుల వాళ్ళకి లభిస్తున్నది ఏంటంటే ఈ స్పిరిచువల్ గ్రోత్ అనేది మీకు చాలా బాగుండే పాసిబిలిటీ ఉంటుంది. అట్లానే గురువులని సందర్శించుకోవడము, సో దైవ సందర్శనతో పాటు గురు సందర్శన కూడా ఉండడానికి పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది. సో తులవాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది కమ్యూనికేషను, అవతల వాళ్ళతో మాట్లాడే విషయాలు, అండ్ సలహాలు ఎవరికి ఇవ్వకపోవడము. వీటి ద్వారా మీకు గురువు ఇచ్చే నెగిటివ్ ఫలితాల నుంచి మీరు తప్పించుకునే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. అండ్ వృశ్చికం వాళ్ళకి సో సడన్ చేంజెస్, ఏ కైండ్ ఆఫ్ సడన్ చేంజెస్ మీకు ఖర్చుల విషయంలోనూ, ఆదాయం విషయంలోనూ, లాభాల విషయంలోనూ, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అనుకున్నా, అంటే నాకు 10% ప్రాఫిట్ వస్తున్న దగ్గర 20% వస్తుంది, నేను ఇంతే ఖర్చు పెడదామన్న దగ్గర ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే మీకు ఆదాయము ఖర్చులు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటాయి. ఎందుకంటే మీకు ఈ గురువు ట్రాన్సిట్ 8th హౌస్ నుంచి జరుగుతుంది. ఇక్కడ ఇటువంటి ట్రాన్సిట్ వల్ల ఏమవుతుందంటే అన్ఎక్స్పెక్టెడ్ అనేవి ఉంటాయి. సో మనం ప్లాన్ చేసినట్టు ఉండవు, కానీ ప్లాన్ చేసినవన్నీ నష్టపోతామా, శుభ ఫలితాలు వస్తాయా అంటే శుభ ఫలితాలు రావడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంది. ఒకవేళ నష్టపోయినా కూడాను మీరు కొంతవరకు, అంటే దాన్ని నివారణ చేసుకోవడానికి చేయాల్సిందల్లా ఏంటంటే విష్ణు సహస్రనామం చదువుకోవడం కానీ, లేకపోతే దత్త చరిత్ర చదవడం ద్వారా ఇటువంటి సడన్ నెగిటివ్ చేంజెస్ని మీరు తప్పించుకునే పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది. సో ఫైనాన్షియల్ గెయిన్స్ బాగుంటాయి, సేవింగ్స్ బాగుంటాయి. బ్యాంకింగ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కొత్త ఆపర్చునిటీస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ పెళ్ళి కాని వాళ్ళకి మ్యారేజ్ అవ్వడానికి, అండ్ పిల్లల పెళ్ళిళ్ళ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి వాటికి పాసిబిలిటీ ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. అండ్ పిల్లల కోసము ఖర్చు పెడతారు, దేనికి, శుభకార్యాల నిమిత్తము, ఎడ్యుకేషన్ నిమిత్తము, సంతానం కోసం ఖర్చులు అనేవి కనిపిస్తున్నాయి. అలానే మీ పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా బాగున్నాయి. అలానే మీరు ఫైనాన్షియల్గా చాలా బాధ్యతగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే కొత్త విషయాలు నేర్చుకుంటారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏం చేయాలి, అలాగా ఆర్థికపరమైన విషయాలలో మీకు మంచి నాలెడ్జ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. వృశ్చికం వాళ్ళకి చెప్పేది కూడా ఒకటే, మీరు ఏదైనా రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్నా, లేదు దేనికి సంబంధించిన, అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న విషయాలలో ఈ డీప్ నాలెడ్జ్ని తెచ్చుకోవడానికి జూపిటర్ ట్రాన్సిట్ చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే జూపిటర్ ఈజ్ ఏ లైట్, ఆయన అంటేనే ఒక జ్యోతి అని అర్థం. అష్టమ స్థానంలో ట్రాన్సిట్ అవుతున్నప్పుడు మీకు నచ్చిన విషయాల్లో డీప్ నాలెడ్జ్ని తెచ్చుకునే పాసిబిలిటీ ఉంటుంది. అట్లానే రీసెర్చ్లో ఉన్నవాళ్ళు, పిహెచ్డీస్, పోస్ట్ పిహెచ్డీస్, రీసెర్చ్ ఫీల్డ్స్లో ఉండేవాళ్ళు, అంటే రెగ్యులర్ రీసెర్చ్ ఫీల్డ్స్, అది స్పేస్ రిలేటెడ్ అవ్వచ్చు, ఆస్ట్రాలజీకి సంబంధించి అవ్వచ్చు, అండ్ ఏదైనా సరే మీకు డీప్ నాలెడ్జ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలానే చాలా, అంటే ఒక 2-3 సంవత్సరాలుగా మీరు ఏదైతే సాల్వ్ చేయలేని సమస్యలు ఉన్నాయో వాటికి మంచి సొల్యూషన్ రావడానికి, ముఖ్యంగా నేను చెప్పేది రీసెర్చ్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి పాసిబిలిటీస్ అనేవి బాగా అనిపిస్తున్నాయి. అండ్ సేవింగ్స్ బాగుంటాయి. అట్ ద సేమ్ టైము
అనుకోని విధంగా ఊహించని ఖర్చులు జరగడానికి రావడానికి అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి వృశ్చికం వాళ్ళు ఏంటంటే మీరు ఫినాన్షియల్ ఎక్స్పెండిచర్ విషయాల్లో కొంత మీరు ఊహించని విధంగా ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతీ నెల ఆర్థిక పరంగా కొంత సేవింగ్స్లో ఉంచుకోవడం అవసరము. ఎందుకంటే ఎప్పుడు ఎటువంటి ఖర్చులు వస్తాయి అనేది అర్థం కాకుండా ఉంటుంది. ఎందుకంటే గురువు 8th ట్రాన్సిట్ అనేది ఈ కైండ్ ఆఫ్ ఫజిలింగ్ అనమాట. మనకంటే కొన్నిసార్లు సర్ప్రైజింగ్గా ఉంటుంది. కాకపోతే మీకు ధన పంచమాధిపత్వం ఉన్న కారకత్వం ఉన్న గ్రహం కాబట్టి తప్పకుండా ధనము, సేవింగ్స్, ధనలాభము అన్నీ కూడా ఆయన ట్రాన్సిట్లో ఇస్తాడు గోచారంలో తిరుగుతున్నప్పుడు. బట్ ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ కూడా రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ధనస్సు వాళ్ళకి ఎలా ఉండబోతోందనేది చూద్దాము. ధనస్సు వాళ్ళకి ఇట్స్ ప్రామిసింగ్ ఏ రాజయోగా కైండ్ ఆఫ్ రిజల్ట్స్. ఫైనాన్షియల్ గెయిన్స్ మీరు అనుకున్న దానికన్నా బాగుంటాయి. బిజినెస్ ఎక్స్పాన్షన్స్, కెరియర్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఆర్థిక పరంగా అన్ని వైపుల నుంచి మీకు సంతృప్తికరంగా ఉంటుంది. అంటే మీరు మీ జీవిత భాగస్వామి లేదు మీ ఈ పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో ఉండే ఏవైనా సరే కొంతకాలంగా ఉన్న ఏమైనా ఇష్యూస్ కానీ ఉన్నట్టయితే అవి కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ సామాజిక పరంగా మీకు మంచి గుర్తింపు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక మీరు ఏదైనా సోషల్ యాక్టివిటీలో ఉన్నట్టయితే, అంటే లైక్ పబ్లిక్ ప్రొఫైల్స్లో వర్క్ చేసే వాళ్ళకి ముఖ్యంగా విద్యా సంబంధమైన విషయాలలో అండ్ ఆధ్యాత్మిక విషయాలలో సో కొంతవరకు సోషల్గా యాక్టివ్గా ఉండే వాళ్ళకి గురువు చాలా మంచి అవకాశాలు ఇస్తున్నాడు అని చెప్పొచ్చు. అంటే మీ ప్రతిభకి సరిపోయే గుర్తింపు అనేది తప్పకుండా రావడానికి అవకాశం ఉంటుంది. కెరియర్ ఆపర్చునిటీస్ యూజువల్గా చాలా బాగుంటాయి. చాలా మటుకు ఖర్చులు తగ్గుతాయి. సో మీకు ఎక్స్పెండిచరు మినిమం అయిపోతుంది. ఎందుకంటే గత కొంతకాలంగా మీ గురువు మీకు లాస్ట్ ఇయర్ ట్రాన్సిట్ అంతా కూడా ఖర్చులను ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఏంటంటే మీకు ఖర్చులు తగ్గుతాయి. సో ఖర్చులు తగ్గుతాయి, లాభాలు పెరుగుతాయి, కెరియర్ ఆపర్చునిటీస్ అద్భుతంగా ఉంటాయి. అండ్ ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు తప్పకుండా కొనుక్కునే అవకాశం ఉంటుంది. పెళ్లి కాని వాళ్ళకి శుభకార్యాల కోసం సంబంధించిన గురువు ఈయనని చెప్పచ్చు. సో మ్యారేజ్ కాని వాళ్ళకి 100% మ్యారేజ్ ప్రామిసింగ్ అని గురువు ట్రాన్సిట్లో చెప్తున్నాడు. కాబట్టి మీరు మీ ఇంట్లో వాళ్ళ కోసం అంటే ఇంట్లో పెళ్లి కాని వాళ్ళు ఉన్నా లేదా అసలు మీకే మ్యారేజ్ అవ్వలేదు, సో తప్పకుండా మ్యారేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్లానే మ్యారిటల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మటుకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అపోహలు, అపార్థాలు ఉన్నవాళ్ళు కూడా వాటిని పరిష్కరించుకుని ముందుకు కలిసి వెళ్ళడానికి అవకాశం అనేది గురువు ఇస్తున్నాడు. ఎప్పుడైనా అంతే, గురువు సప్తమ భావంలో ట్రాన్సిట్ అవుతున్నప్పుడు చాలా రకాల సమస్యలకి ఆయన సొల్యూషన్ అనేది ఇస్తాడు. అట్లనే కోర్టు కేసులు, వివాదాలని పరిష్కరించుకోవడము, అంటే మీరు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకున్న కోర్టు కేసుల్లోనూ విజయం సాధించడానికి అవకాశం అనేది దొరుకుతుంది. అలానే మంచి గురువుల ద్వారా కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం మీకు కనిపిస్తోందని చెప్పచ్చు. అండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్లో కానీ ఎడ్యుకేషన్ ఫీల్డ్స్లో కానీ ఉన్న వాళ్ళకి, అంటే పనిచేసే వాళ్ళకి లాభదాయకంగా ఉంది. అలానే చాలా కాలంగా మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మేయాలనుకుంటున్నారు, సో దాని ద్వారా లాభం పొందాలనుకున్నా, అంటే స్థిరాస్తుల ద్వారా లాభాలు రావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పచ్చు. అలానే కొత్త ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి తప్పకుండా పాసిబిలిటీ అనేది ఉంది. సో గురువు మీకు ఆయన ట్రాన్సిట్లో ఇవ్వాల్సినవి యూజువల్గా గురువు ఇచ్చే ఉంటాయి విద్య, ధనము అండ్ పాజిటివ్ ఎనర్జీ. సో మీకు కూడా ఏంటంటే మనసుకు చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది, కొత్త విషయాలు నేర్చుకోవాలనిపిస్తుంది, అండ్ మానసిక ప్రశాంతత చాలా బాగుంటుంది, అండ్ స్పిరిచువల్ వే ఆఫ్ గ్రోత్ ఎక్సలెంట్గా ఉంటుంది, అండ్ టెంపుల్స్ విజిట్ చేసే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే గురువు మీ లగ్నాన్ని, రాశిని చూడడం ద్వారా ఆయన మీకు చాలా మటుకు పాజిటివ్ ఎనర్జీ ఇస్తాడనమాట. సో కాబట్టి తప్పకుండా మంచి ఆలోచనలు, మంచి విధానము అండ్ ఇంటికి సంబంధించిన విషయాల్లో, అంటే ఇంటికి ఈ ల్యాండ్ రిలేటెడ్ కానీ, అంటే స్థలం ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకోవడము, లేదు ఇంకొంతవరకు ఇల్లు ఉంటే పైన మళ్ళీ కట్టుకోగలడం, అంటే స్థిరాస్తి అభివృద్ధి ఈ విధంగా కూడా ఉండే పాసిబిలిటీ అనేది ఉంది. సో కాబట్టి గురువు ధనస్సు వాళ్ళకి అన్ని రకాల ధనము, లాభము, గౌరవము, మర్యాద, మంచి పేరు, ప్రతిష్ట, కెరియర్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా ప్రామిస్ చేస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సర కాలాన్ని మీరు అన్ని రకాలుగాను ఉపయోగించుకుంటే మంచిది. అండ్ మకరం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? సో మకరం వాళ్ళకి కొంతవరకు ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంటుంది. దేని నిమిత్తము? బంధువుల కోసము, అట్లానే మీకోసము, అంటే మీకోసం, మీకు బంధువుల కోసం కానీ, అట్లానే పేరెంట్స్ కోసము, తల్లిదండ్రుల కోసము, ఈ విధంగా ఏంటంటే ఎటు చూసినా కొంతవరకు ఖర్చులు కనిపిస్తున్నాయని చెప్పచ్చు.
సో ఆర్థికంగా ఖర్చులకు పెరగడం కారణంగా కొంత ఫినాన్షియల్లీ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అండ్ అలానే అక్కర్లేని గొడవలు, సో మనం మంచి చేద్దామని వెళ్తే మనకు రివర్స్లో గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో ఎవరికి సలహాలు ఇవ్వడం కానీ అండ్ మధ్యలో మనం ఉండి వాళ్ళ తరఫున మనం ప్రామిస్ చేయడం ఇటువంటివి వెళ్ళకూడదు. ఎందుకంటే లిటిగేషన్స్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో చాలా డిసిప్లిన్గా ఉండడము మకరం వాళ్ళకి చాలా అవసరము. ఎందుకంటే మీకు గురువు ట్రాన్సిట్ ఏ రకంగానూ బాగుంది అని చెప్పడానికి లేదు. సో కాబట్టి టెంపుల్స్ విజిట్ చేసే అవకాశం ఉంటుంది, తీర్థయాత్రకు వెళ్ళే అవకాశం ఉంటుంది, ట్రావెలింగ్ ఇస్తాడు, లాంగ్ షార్ట్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అండ్ ప్రయాణాల్లో కూడా ఖర్చులు పెరుగుతాయి. సో మీకు జూపిటర్ ట్రాన్సిట్ అనేది కొంతవరకు ఇబ్బందికరంగా ఉంది. సో కాబట్టి మీరు ఏంటంటే ఖర్చులు అధికంగా ఉన్నాయంటేనే అర్థము మంచి వాటి కోసం ఖర్చు పెట్టుకోండి. అంటే మనము దేనికి ఖర్చులు అయ్యే అవకాశం ఉందని తెలిసిందనుకోండి, సో బంగారం కొనుక్కోవడం, నెల నెల ఇంత బంగారం కొనుక్కోవడము, లేదు పోనీ కొంతవరకు పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేసుకోవడం కానీ, అంటే మీ పేరు మీద మీ అకౌంట్లోనూ మీ ద్వారా మీ చేతిలో ఉండే ధనానికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అనేవి పెరుగుతాయి. అలా కాకుండా మీ చేతి నుంచి మారి మీ భార్య లేదా భర్తతో లేదా పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే కొంతవరకు మీరు ఖర్చులని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో విదేశీ ప్రయాణాలకి పాసిబిలిటీస్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఫారెన్ ఎడ్యుకేషను, ఫారెన్ ట్రావెలు, వీటి ద్వారా మీరు ఈవెన్ ఏ కంట్రీలో ఉన్నా సరే మీరు ఉన్న ప్లేస్ నుంచి లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది చేయడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా బాగా అనిపిస్తున్నాయి. సో కాబట్టి ఫారెన్ ఆపర్చునిటీస్కి బెటర్ ఇది. అలానే బంధువులతోటి చిన్నవాళ్ళు, మీకన్నా చిన్నవాళ్ళైనా అక్కలు చెల్లెళ్ళు ఎవరైనా సరే, తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నా కూడా కజిన్స్, వీళ్ళ మధ్యలో ఈగో రిలేటెడ్ ఇష్యూస్, మనీ పరంగా గొడవలు, చికాకులు, ఇబ్బందులు రావడానికి పాసిబిలిటీ ఉందని చెప్పచ్చు. సో కాబట్టి అటువంటి విషయాలలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. అక్కర్లేని సలహాలు ఎవరికైనా ఇవ్వడం వల్ల మనకి నెగిటివ్, అంటే మననే తప్పుగా అర్థం చేసుకుని మళ్ళీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అలానే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి షూరిటీలు ఇవ్వడం కానీ అవి చేయొద్దు. ఎందుకంటే ఫైనల్లీ మీరే వాటికి బాధ్యత వహించాల్సి వస్తుంది. అండ్ లోన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఎవరైనా సరే దీర్ఘకాలికంగా, అంటే సో మంచి లోన్ తీసుకుని ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు అప్పులు దొరకడానికి, అంటే ఆర్గనైజ్డ్ బ్యాంకింగ్ లోన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి వాటి గురించి ట్రై చేసుకోవచ్చు. అండ్ కొంతవరకు హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో, ధనం విషయంలో మీరు అన్ని రకాలుగానే జాగ్రత్త తీసుకోవాలి. మీకు చెప్పేది ఒకటే, దత్తాత్రేయ చరిత్ర చదవడం కానీ, అలానే దత్తాత్రేయ స్వామిని పూజించడం ద్వారా కానీ, దక్షిణామూర్తి స్తోత్రం చేయడము, విష్ణు సహస్రనామం చదువుకోవడము, వీటి ద్వారా మీకు చెప్పిన నెగిటివ్ ఫలితాలని మీరు ఓవర్కమ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పచ్చు. అండ్ కుంభం వాళ్ళకి మంచి శుభ ఫలితాలు. సో మీకు ఫైనాన్షియల్ గెయిన్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. కుటుంబ సహకారము చాలా బాగుంటుంది. పిల్లల గురించి చేసే పనులు ఏవైతే ఉంటాయో మీకు చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి. వాళ్ళ అభివృద్ధి మీకు హ్యాపీనెస్ని ఇస్తుంది. అంటే మీరు కుంభం అయితే కనుక మీకు, పిల్లలకి, కుటుంబ సభ్యులకి అందరికీ కూడాను హ్యాపీనెస్, సక్సెస్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. మీరు అనుకున్న ఇన్స్టిట్యూట్స్లో మీకు మీ ఎఫర్ట్ ఏదైతే ఉందో దానికి మీ అదృష్టము కూడా తోడయ్యి, సో ఎప్పుడైనా మన హార్డ్ వర్క్ అదృష్టం తోడైతే అద్భుతాన్ని ఇస్తుంది. సో గురువు ట్రాన్సిట్ అనేది మీకు అటువంటి అద్భుతాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అలానే చాలా కాలంగా పిహెచ్డీలు అండ్ థిసిస్లు కంప్లీట్ చేసుకొని వాళ్ళకి అవి కంప్లీట్ చేసుకుని మీ పేరు ముందు మంచి టైటిల్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్లో వర్క్ చేసే వాళ్ళకి ఫైనాన్షియల్ గెయిన్స్ అద్భుతంగా ఉండే పాసిబిలిటీ అనేది ఉంటుంది. అలానే విద్యారంగంలో ఉండే వాళ్ళకి కూడా బెటర్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయనే చెప్పచ్చు. అండ్ సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి అవకాశం, అంటే ఇది మనకు అవదలే, ఇది రాదులే, ఇది చేయలేనులే అనుకున్న పనులు కూడా విజయవంతంగా పూర్తి చేయడానికి అన్ని రకాల అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పచ్చు. సో ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి, ఫైనాన్షియల్ గెయిన్స్ పెరుగుతాయి. కొత్త పెద్ద ప్యాకేజ్ తోటి కొత్త కెరియర్ ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ కుటుంబంలో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది. సంతానం లేని వాళ్ళు పిల్లల కోసము, ముఖ్యంగా ఈ ఐవీఎఫ్, ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళకి వాటి ద్వారా, అంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్నా తీసుకోకపోయినా కూడా తీసుకునే వాళ్ళకి సక్సెస్ ఉండే పాసిబిలిటీ ఉంది. సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడానికి
అన్ని రకాల అవకాశాలు ఈ సంవత్సరం కనిపిస్తున్నాయని చెప్పచ్చు. సో కుంభం వాళ్ళకి ఏంటంటే మనం పాజిటివ్ అని ఏదనుకుంటామో, శుభము అని దేన్నైతే భావిస్తామో అవన్నీ కూడా జరగడానికి పాజిబిలిటీస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఎందుకంటే పంచమ భావం ద్వారా ట్రాన్సిట్ అవ్వడం అనేది అద్భుతమైన విషయం కాబట్టి. అండ్ మీనం వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని అంటే, మీనం వాళ్ళకి శుభ ఫలితాలు బాగున్నాయి. సో మీకు ముఖ్యంగా మీనం వాళ్ళకి కెరియర్ ఆపర్చునిటీసు చాలా మటుకు బాగుంటాయి. సో కొత్త అవకాశాలు రావడానికి, ముఖ్యంగా మీరు ఫైనాన్సు, బ్యాంకింగు, ఎడ్యుకేషన్ రిలేటెడ్ అంటే టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కొత్త ఆపర్చునిటీస్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అలానే సొంత ఇంటి కోసం ట్రై చేసే వాళ్ళకి ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇండియా వచ్చి వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఖర్చులు కొంత కనిపిస్తాయి. ముఖ్యంగా ఇంటి కోసము, ఫారెన్ ట్రావెల్ కోసము, హైయర్ ఎడ్యుకేషన్ కోసము ఖర్చు పెట్టే అవకాశం అనేది కనిపిస్తుంది. అలానే పెళ్లి కాని వాళ్ళకి మ్యారేజ్ అవ్వడానికి, శుభకార్యాల్లో పాల్గొనడానికి అవకాశాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. అలానే స్థిరాస్తుల అభివృద్ధి, సో మీకు అలానే మీ భార్య లేదా భర్తకి కూడా సంబంధించిన ఆస్తులు వాటి విలువ పెరగడము, వాటి ద్వారా మీరు చాలా మటుకు హ్యాపీనెస్ అంటే ఒక ఇల్లు అమ్మడం ద్వారా, స్థలం అమ్మడం ద్వారా, వెహికల్ అమ్మడం ద్వారా మీరు అనుకున్న దానికన్నా ఈ అధిక లాభము రావడానికి పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది. అండ్ అట్లనే గురువు మీకు తప్పకుండాను ఇంట్లోనూ బయట కూడా గుర్తింపు అనేదాన్ని ఇస్తాడు. అంటే మీతో పరిచయం ఉన్న వాళ్ళకి, మీ ఇంట్లో ఉండే వాళ్ళకి, మీ ప్రొఫెషనల్ లైఫ్లో మీతో పరిచయాలు ఉన్న వాళ్ళందరూ కూడాను మీరు మీ మంచితనము, మీ నాలెడ్జ్ అండ్ మీలో ఉండే జెన్యూనిటీ 10 మందికి నచ్చి మెచ్చుకునే అవకాశం అనేది కనిపిస్తుంది. సో తప్పకుండా మీనం వాళ్ళకి ఏంటంటే వృత్తిపరంగాను అండ్ ఇంటి పరంగాను, సో పర్సనల్ లైఫ్లోను, ప్రొఫెషనల్ లైఫ్లోనూ సక్సెస్ అనేది బాగుంది, ఆపర్చునిటీస్ అనేవి చాలా బాగున్నాయి అని చెప్పచ్చు. సో ఇది మనకి 12 లగ్నాల వాళ్ళకి ఈసారి నేనే చెప్తున్నాను. లగ్నం నుంచి జూపిటర్ ట్రాన్సిట్ లగ్నం నుంచి చూసుకోండి. 12 లగ్నాల వాళ్ళకి 6 రాసులు, మాకు లగ్నం తెలియదండి అని అంటే ఆ రాసుల వాళ్ళకి కూడాను ఈ ఫలితాలు వర్తిస్తాయి. సో కాబట్టి తప్పకుండా గురువు నేను బాలేదు అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంతవరకు చెప్పిన రెమెడీస్ చేసుకోండి. అండ్ గురువుకి మంచి రెమెడీ ఏంటంటే టెంపుల్ విజిట్ చేయడము, సో గుళ్ళకి వెళ్ళడము, ప్రదక్షిణాలు చేయడము, కొంత అన్నదానంలో పాల్గొనడము, ఇటువంటి కార్యక్రమాల ద్వారా గురువు ఎవరికైనా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే భావంలో కనుక ఉన్నట్టయితే వాళ్ళు కూడా కొంత వాటిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. బై.